వెల్కమ్ టు స్వతంత్ర ఛానల్. నేను సురేష్ కవిరాయిని. ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమలో మన సినిమా ఫస్ట్ రీల్ ఈ పుస్తకం మీద చాలా చర్చ నడుస్తుంది. ఇది ఒక సెన్సేషన్ సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే ఇందులో పలు ఆసక్తికర అంశాలు చాలా ఉన్నాయి. అసలు తెలుగు మాట పాట ఎప్పుడు వినిపించింది ఏంటి, అసలు చాలామందికి తెలియని విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకాన్ని రచించింది ప్రముఖ పాత్రికేయుడు రెంటాల జయదేవ. దీని వెనకాల చాలా కృషి ఉంది. ఒక పాత్రికేయుడు దక్షిణ భారత సినిమా పరిశ్రమ గురించి ఒక పరిశోధనాత్మక గ్రంథం రాయడం ఇదే మొదటిసారి. ఎందుకు ఆయన పుస్తకం రాయడానికి పూనుకున్నాడు, ఏంటి ప్రేరణ అతనికి అనేది ఇప్పుడు రెంటాల జయదేవ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్నే అడిగి ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్కారం రెంటాల జయదేవ గారు. నమస్తే సురేష్. జయదేవ, అసలు మన సినిమా ఫస్ట్ రీల్, అసలు ఈ పుస్తకానికి ప్రేరణ నీకు ఏంటి, ఎందుకు అసలు రాయాలనిపించింది? ప్లస్ నువ్వు ఒక అంటే సాహిత్య కుటుంబం నుండి వచ్చావు. మీ ఫాదర్ రెంటాల గోపాలకృష్ణ గారు చాలా ప్రాముఖ్యం ఉన్న రచయిత, 200కు పైగా పుస్తకాలు రాశారు. ప్లస్ సినిమా పాత్రికేయులు కూడానైనా. మీ సిస్టర్ కల్పన రెంటాల సాహిత్యం నుండి వచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారు. అయితే మరి ఇంత లేట్ ఎందుకైంది? ఇప్పుడు దీనికి ప్రేరణ ఏంటి? నేను పుట్టింది పెరిగింది విజయవాడలో. విజయవాడ అనేది మీకు తెలుసు, ఇవాళ హైదరాబాద్ అనేది ఎలా సినిమా రాజధాని కింద మనకి వర్ధిల్లుతుందో, ఆ రోజుల్లో సినిమాకి, సినిమా వాణిజ్యానికి కూడా విజయవాడ అనేది అంత చాలా పెద్ద పేరు. డిస్ట్రిబ్యూషన్ సంస్థలన్నీ కూడా విజయవాడలోనే ఉన్నాయి. సో ఏదైనా ఒక కొత్త సినిమా, అప్పటికి మద్రాసులోనే సినిమా పరిశ్రమ అంతా ఉంది కాబట్టి అక్కడ షూటింగ్ జరిగిన తర్వాత సినిమా రిలీజ్ అవుతుందంటే మొట్టమొదటి ఆ రీల్స్ తీసుకొని వచ్చి విజయవాడ కనకదుర్గ గుడి దగ్గర పెట్టడం, పోస్టర్లు కూడా అక్కడే ప్రింట్ అయ్యేవి. అవి జరుగుతున్న రోజుల్లో ఆ పరిస్థితుల్లో మా నాన్నగారు పత్రికా రంగానికి కూడా విజయవాడలో అప్పటికి పుస్తకాల ప్రచురణకి పత్రికా ప్రచురణకి కూడా విజయవాడ కేంద్రం. ఆంధ్రప్రభలో విజయవాడ ఎడిషన్ మొత్తం చూసేవారు. ఆయన జనరల్ డెస్క్లో రోజు రెగ్యులర్గా ఫస్ట్ పేజీ ఇవన్నీ రాయడము, సంపాదకీయాలు రాయడము అన్నీ ఉండేవి. ఆ రోజుల్లో కాకపోతే ఇప్పుడంటే మనకి ప్రతి పేపర్లోనూ ప్రతిరోజు సినిమా పేపర్ వస్తుంది. అప్పట్లో అలా కాదు, వారానికి ఒక రోజే, ప్రతి శుక్రవారము ప్రతి ఆదివారం నాడు చిత్రప్రభ అని చెప్పేసి ఆంధ్రప్రభలో వచ్చేది. ఆంధ్రపత్రికలో ఇంకొక పేరుతో అలా వచ్చేవి. ఆ చిత్రప్రభ తాలూకు బాధ్యతలు కూడా మా నాన్నగారే నిర్వహించేవాళ్ళు. అందుకని సినిమా ఎడిటర్ అనమాట. మామూలు రచనలతో పాటు ఈ సినిమాల గురించి రాయడము, సినిమా న్యూస్ రాయడమే కాకుండా విజయవాడలో అప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ముందే ప్రివ్యూలు వేసి వీళ్ళకి చూపించి ఆ సినిమాలకు సంబంధించిన రివ్యూలన్నీ కూడా మా ఫాదర్ రాసేవాళ్ళు. రెంటాల అనే పేరు మీద రాసేవాళ్ళు అనమాట. అట్లా ఆయన్ని చూస్తూ పెరగడం మూలంగా మేము 8 మంది, నేను 8వ వాడిని. మా అన్నయ్యలు, మా పెద్ద అన్నయ్య దగ్గర నుంచి నలుగురు అన్నయ్యలు, నాకు 3 అక్కయ్యలు. అందరికీ కూడా సాహిత్యంతో వీటితో పరిచయం ఉంది. మా పెద్దన్నయ్య రెంటాల సత్యనారాయణ గారిని ఆయన కథలు, కవితలు చాలా రాసేవాడు, రెంటాల జూనియర్ అనే పేరు మీద. అట్లా ఇంకా చాలామంది మిగతా అన్నయ్యలు కూడా. మా అక్కయ్యల్లో చూస్తే కనుక మీరు ఇందాక చెప్పినట్టుగా కల్పన, తను కవిత్వము, కథలు, ఆ రోజుల్లోనే రేడియో న్యూస్ రీడింగ్ ఇవన్నీ చేసేది. సో వీళ్ళందరి ప్రేరణతోటి మనం కూడా అక్షరంతో మమేకమైపోయి పుస్తకాలు రాయడము, రచన చేయడము. నాకు ప్రభుత్వ ఉద్యోగాలు 4 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి నిజానికి. 2 రైల్వే, 1 ఆర్టీసీ, 1 డిఫెన్స్. 4 కూడా వదిలేసి మా నాన్నగారికి పెద్ద ఇష్టం లేదు. పత్రికా రచనలు అంటే దీనిలో జీతాలు ఉండవు, లేకపోతే సరైన జీతం ఉండదు, లేకపోతే పిఎఫ్ సరిగా ఉండదు, పెన్షన్ చివరికి రాదు. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటే నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదని పాపం ఆయన అనుకునేవాళ్ళు. కానీ నేను వాటన్నింటినీ వదిలేసేసి పత్రికా రచన వైపు వచ్చా. పత్రికా రచన వైపు రావడమే కాకుండా అందుకని నాకు ప్రేరణ విజయవాడలో ఉన్నప్పుడు మా నాన్నగారితో కాదు, అప్పటికి నండూరి రామ్మోహన్ రావు గారు ఉండేవాళ్ళు ఆంధ్రజ్యోతికి, సి రాఘవాచారి గారు విశాలాంధ్రకి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఆంధ్రజ్యోతికి, అట్లనే బొమ్మారెడ్డి గారు, మోటూరి హనుమంతరావు గారు ప్రజాశక్తిలో, ఇలా ఎంతోమంది స్టాల్వర్డ్స్ అనమాట. వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళు ఏదైనా చెప్తుంటే, మహీధర్ రామ్మోహన్ రావు గారు, వీళ్ళందరూ ప్రపంచాన్ని మార్చడం కోసం ఒక ఉద్యమ రూపంలో వాళ్ళ అక్షరాన్ని, కళాన్ని ఆయుధంగా చేసుకునే వాళ్ళు చూసేప్పటికి నేను ప్రేరణతోటి వచ్చా. ఈ బెజవాడ మూలంగా సినిమాలు రెగ్యులర్గా చూడడము, మా నాన్నగారు సినిమాల గురించి రివ్యూలు రాయడం మూలంగా ఆయన ఇంటికి రాగానే ఏ సినిమా ఎలా ఉందని ఆయన రాశారు అని రివ్యూ చూడడం, వీటన్నిటితోటి నాకు సినిమా పిచ్చ కూడా అలవాటయ్యి నేను కూడా జనరల్ డెస్క్లో పనిచేస్తున్నా.
మొట్టమొదటి ఈనాడులో మొదలుపెట్టిన 91, 92లో అప్పటి నుంచి ఇవాళ వరకు కూడా నేను మామూలు పత్రికా రచన చేస్తూనే సినిమా గురించి కూడా వదిలిపెట్టకుండా, నేను బేసిక్గా పూర్తి స్థాయి సినిమా జర్నలిస్ట్ కాదు, అయినా కూడా సినిమా గురించి రివ్యూలు రాయడము, సినిమా వాళ్ళని ఇంటర్వ్యూ చేయడము, ఇదన్నీ నాకు వృత్తిలో భాగంగా అయిపోయింది. దాన్నే నేను నా వ్యావృత్తిగా కూడా చేసుకొని ఈ పరిశోధన వైపు మళ్లించడం జరిగింది. అంటే సినిమా వృత్తిలోకి మీరు పూర్తిగా వచ్చింది ఇప్పుడు? జర్నలిజంలోకి నేను ఎప్పుడు కూడా, ఇప్పుడు మీరున్నా అనుకోండి, మీరు జనరల్గా పూర్తి స్థాయిలో సినిమా గురించి రాస్తుంటారు. నేను అలా కాదు. ఈనాడులో మొదలుపెట్టినప్పుడు నేను ఫస్ట్ పేజ్లో పనిచేసేవాడిని. బాబ్రీ మసీదు విధ్వంసం కానివ్వండి, మన ట్యాంక్ బండ్ మీద నుంచి ఆర్టీసీ బస్సు పడిపోతే ఒక 10, 11 అప్పుడు నాకు నెంబర్ గుర్తులేదు కానీ రాత్రి 11:30 ప్రాంతంలో జరిగింది. ఆ ప్రమాదం జరిగితే అప్పటికప్పుడు ఫోటోలు తెప్పించి ఫస్ట్ పేజీలో వేసి అలా పనిచేసిన వాడిని. ఆ తర్వాత మద్రాసు వెళ్ళి ఇండియా టుడేలో ఒక 20 ఏళ్ళు పనిచేశాను. 20 ఏళ్ళు రెగ్యులర్గా కవర్ స్టోరీలు రాయడము, వాటిని అనువాదం చేయడము, ఇవన్నీ ఉండేవి. కానీ వెనకాల 2 పేజీలు ఏంటంటే ఆ వీక్లీలో, అప్పుడు ఫోర్ట్నైట్లీ 15 రోజులకు ఒకసారి, వెనకాల 2 పేజీల్లో సినిమా రివ్యూ, సినిమా గురించి న్యూస్ ఉండేది. అది రాయడంతో మిగిలిన వాటికి బైలైన్లు రావు. ఇంగ్లీష్లో ఎవరు రాశారో వాళ్ళ పేరే ఉంటుంది. తెలుగులో మటుకు ఇది సొంతగా రాసేవి కాబట్టి వీటికి బైలైన్ ఉండేది. అందుకే అందరూ నన్ను సినిమా జర్నలిస్ట్గానే అనుకునేవాళ్ళు. కానీ నేను సినిమాతో పాటు ఆ వారంలో ఆ మొదటి 2 రోజులు పనిచేసి మిగిలిన 4 రోజులు ఇంగ్లీష్ వార్తలు, ఇంగ్లీష్ నుంచి వచ్చే ట్రాన్స్లేషను, టిపికల్ మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో ఎలాంటివి చేస్తామో అవన్నీ చేసేవాడిని. అవి చేస్తూ మద్రాసు విశ్వవిద్యాలయంలో ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి. మా నాన్నగారు 200 పుస్తకాలు రాసినా కూడా మాకెప్పుడు ఒక చిన్న వెలుతుండేది నాకు. మా నాన్నగారు 95లో చనిపోతే ఆయన అన్ని పుస్తకాలు రాస్తే ఒక గౌరవ డాక్టరేట్ కూడా ఎవరు ఇవ్వలేదేంటి అని, అందుకని ఆయన అందరూ రెంటాల అంటారు కాబట్టి నా పేరు, నన్ను కూడా రెంటాల జయదేవా, రెంటాల జూనియర్ ఇలా పిలుస్తారు కాబట్టి నా ముందు కనుక డాక్టర్ ఉంటే మా నాన్నగారికి వచ్చినట్టే. డాక్టర్ రెంటాలా అంటే మా నాన్నగారిని పిలిచినట్టే. ఆయన కలం పేరు కూడా రెంటాలే. ఆయన సినిమా సమీక్షలు కూడా రెంటాలనే ఉండేవి. మీరు ఇప్పుడు చూస్తే 1970లో 80లో పత్రికల నిండా అట్లానే ఉండేవి. అందుకని అట్లా అనుకొని నేను మద్రాసు విశ్వవిద్యాలయంలో పిహెచ్డీకి చేరినప్పుడు చేరడం కూడా నేను తీసుకున్నది తెలుగు సినిమా మీదే నా పిహెచ్డీ అంశం కూడా. అంతకుముందు పాట మీద చాలామంది చేశారు కానీ తెలుగు సినిమా మాట మీద ఎవరూ చేయలేదు అని చెప్పేసి తెలుగు సినిమా మాట అనే దాని మీద తీసుకొని మొదలుపెట్టాను. అంటే తెలుగు సినిమా మీద ఎందుకు తీసుకున్నావు? ఎందుకంటే నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కదా, తెలుగు సినిమా పాత్రికేయుడిని కాదు నేను, అవును, జనరల్ డెస్క్లోనే చేశాను. అవును, అంటే నేను ఎంత టిపికల్ సినిమా జర్నలిస్ట్ కాకపోయినా కూడా సినిమా అనేది నాకు ప్రతి శుక్రవారం నాడు చదువుకునే రోజుల్లో కూడా వారానికి ఒక సినిమాను చూసేవాడిని. అంటే అంత ఇష్టం. ప్లస్ పైగా సినిమాని ప్రతి ఒక్కళ్ళు తక్కువగా చూస్తారు. సినిమా వాడండి, ఆ సినిమా గురించి రాస్తాడండి, అతనికి పెద్ద ఏమి అంటే సినిమా జర్నలిస్ట్ అన్న దురదృష్టవశాత్తు సినిమా జర్నలిస్ట్ అన్న సినిమా వాళ్ళు సినిమా జర్నలిస్ట్లకి అంత ఎందుకనో గుర్తింపు లేకుండా నాకు చాలా బాధ అనిపిస్తుంది. సినిమా జర్నలిజం అనేది తక్కువ కాదు, సినిమా వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు మహామహులు ఉన్నారు. సినిమా జర్నలిస్ట్గా పనిచేసిన కొడవటిగంటి కుటుంబరావు గారు సినిమా వ్యాసాలు రాశారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు సినిమా వ్యాసాలు రాశారు, అవును, నండూరు రామ్మోహన్ రావు గారు రాశారు. మరి వీళ్ళందరూ వాళ్ళని తక్కువ వాళ్ళని నాకు చెప్పగలమా మనము? మా నాన్నగారు మరి అయితే సినిమాల జర్నలిజంతో పాటు ఆయన సినిమాల గురించి రివ్యూలు రాయడమే కాదు, సినిమాలకి కూడా పాటలు రాశారు ఆయన. ఆ రోజుల్లోనే కథానాయకురాలు అని చెప్పేసి తనువా హరిచందనమైన పాట వస్తుంది వాటికి కూడా. శోభన్ బాబు, వాణిశ్రీ గారు నటించిన సినిమా, గిడుతూరు సూర్యం గారి దర్శకత్వంలో. నేను కూడా ఒకసారి నీకు ఫోన్ చేసి చెప్పాను. అవును, ఆ సినిమా. అట్లానే ఇంకొక సినిమా పంచకళ్యాణి దొంగల రాణి అని విజయలలిత, రామకృష్ణ, కాంతారావు గారు వీళ్ళందరూ చేసిన సినిమా. వాటిని కూడా మాటలు పాడారు. సో సినిమాకి రాసేవాళ్ళు, సినిమా జర్నలిస్ట్ అనేవాళ్ళు ఎవరికి ఇన్ఫీరియర్ కాదు. దే ఆర్ నాట్ సెకండరీ గ్రేడ్ జర్నలిస్ట్ ఆర్ సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ అని చెప్పాలనే ఒక కోరిక లోపల ఎందుకో నాకు బలంగా ఉండేది. ప్లస్ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఇంకొక మాట కూడా చెప్పాలి. తెలుగు సాహిత్య చరిత్ర రాసిన వాళ్ళు ఎవరూ కూడా సినిమా ఎందుకో ప్రస్తావించలేదు. సమగ్రాంధ్ర సాహిత్యంలో కానివ్వండి, మరో చోట కానివ్వండి, సినిమాని కొంచెం అసింటాగా, నీకు ఉత్తరాంధ్ర భాషలో చెప్పాలంటే కొంత అసింటాగా కొంచెం దూరంగా పెట్టారు. కానీ సినిమా పాటలో ఎన్ని సాహిత్య విలువలు ఉన్నాయో, సినిమా పాట మీద వచ్చినటువంటి అనేక పరిశోధనలు అంతకు ముందు చాలామంది చేశారు. పైడిపాల గారు చేసిన తెలుగు సినిమా పాట అనేటువంటి పరిశోధన అత్యుత్తమమైన పరిశోధన. అందులో ఎన్నో విలువలు వచ్చినాయి. సో కాబట్టి పాటలోనే ఇలా వచ్చినప్పుడు తెలుగు సినిమా మాటను తీసుకుంటే ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ కదా, దానిలో వచ్చిన మార్పు, అసలు సినిమాకి మాటలేని సినిమా ఎలా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత తెలుగులో ఎలాంటి డైలాగులు వచ్చినాయి, అప్పుడు ఉన్నటువంటి గ్రాంధికం నుంచి ఇవాళ
తగ్గేదేలే వరకు లేకపోతే సుత్తికొట్టకు అనే మాట వరకు ఎలా మారుతూ వచ్చింది, ఇవన్నీ చెప్పచ్చు అనే దీంతో నేను ఆ పరిశోధన అంశాన్ని తీసుకున్నాను. మా గైడ్కి పెద్ద ఇష్టం లేదు, ఇందాకే చెప్పాను కదా మీకు సినిమా అంటే ఎందుకు ఈ అంశం అన్నారు, కానీ నేను అదే పట్టుకొని కూర్చొని ఒక 6 ఏళ్ళు చేశాను. అప్పటికి ఇంటర్నెట్ లేవు, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు కూడా లేవు, కేవలం బేసిక్ ఫోన్లు. ఏదైనా సినిమా డైలాగ్ రాసుకోవాలంటే సినిమా VCD కానీ VHS కానీ వేసుకొని చూసి డైలాగులన్నీ రాసుకోవాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఒక 6-7 ఏళ్ళు అయినప్పటికీ ఒక దశలో నా 6 ఏళ్లలో పూర్తి చేయాలి PhD అనేది. ఎప్పుడు కూడా నాది క్యాన్సలేషన్ దగ్గరికి వచ్చేస్తే అప్పుడు మా గైడ్ నన్ను పిలిచి కొంచెం తిట్టి నన్ను, నేను మొదటి నుంచి చెబుతున్నాను ఇది కష్టమైన సబ్జెక్ట్ అని, నువ్వు ఇదే తీసుకున్నావు, ఇది కాదు నువ్వు సాహిత్యం మీద తీసుకోమని నా టాపిక్ మార్చి అభ్యుదయ కవిత్వం మీద, మా నాన్నగారి కవిత్వం మీద వాటి మీద చేయమని చెప్పేసి అది పూర్తి చేసి 2010లో నాకు డాక్టరేట్ కూడా మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి వచ్చేసింది. కానీ ఏదైతే నేను 1999 2000 కోరిక తీరింది, డాక్టర్ రెంటాల చేద్దామని మా నాన్నగారికి నివాళిగా ఆ డాక్టరేట్ వచ్చింది. నేను సంతోషపడ్డాను. కానీ నేను మొదలుపెట్టినటువంటి తెలుగు సినిమా చరిత్ర తాలూకు ఆ పరిశోధన ఏదైతే ఉందో అది మట్టుకు కంటిన్యూ చేయాలని నాకు అలానే అనిపించింది. అది కంటిన్యూ చేస్తూ వచ్చాను. అప్పుడే అందులో భాగంగానే భక్త ప్రహ్లాద అసలు తేదీని నేను కనుక్కున్నాను. భక్త ప్రహ్లాద అక్కడ రిలీజ్ అయింది, ఆ తర్వాత ఆంధ్రాలో ఎప్పుడు అవన్నీ కూడా ఉన్నాయా? ఉన్నాయండి. దీనిలో కూడా చెప్పాను నేను. అంటే విజయవాడ రిలీజ్ డేట్ మనకు తెలియడం లేదు, రాజమండ్రి రిలీజ్ డేట్ తెలియడం లేదు. రాజమండ్రిలో శ్రీకృష్ణ సినిమా హాల్ అని ఇప్పుడు శ్రీ సాయి కృష్ణ పేరు మీద నడుస్తుంది. అంటే ఈ కృష్ణ ఆ కృష్ణ ఒకరిదనేట్టు కాదు కదా, ముంబైలో మీరు అన్నారు కదా. ముంబైలో వేరు, ఇక్కడ సాయి కృష్ణ అనేది రాజమండ్రిలో నిడమర్తి సూరయ్య గారు అని చెప్పేసి ఫస్ట్ సినిమా థియేటర్ ఇది. ఆ రోజుల్లో రాజమండ్రిలో పెట్టిన ఫస్ట్ సినిమా థియేటర్ అది, ఇప్పటికీ నడుస్తుంది. గమ్మత్తైన విశేషం ఏంటంటే ఇవాళ ఆంధ్రదేశంలో నడుస్తున్నటువంటి అతి ప్రాచీనమైన హాలు, 100 ఏళ్ళు దాటిన హాల్ ఏది అంటే సాయికృష్ణ, రాజమండ్రిలో ఉన్నటువంటి శ్రీ సాయి కృష్ణ. దాని పేరు ఇప్పుడు అను సాయి కృష్ణ అనేది మార్చారు. అనుశ్రీ సత్యనారాయణ గారు నడుపుతున్నారు దాన్ని లీజుకి తీసుకొని. ఆ కుటుంబం నిడమర్తి వారి కుటుంబం ఇప్పటికీ అక్కడే ఉంది, వాళ్ళదే ఆ సొంత థియేటర్ వాళ్ళదే. అది వాళ్లే మొట్టమొదట ఆంధ్ర తెలుగు గడ్డ మీద స్టూడియో కట్టింది కూడా వాళ్లే. రాజమండ్రిలో శ్రీ దుర్గా సినీ టోన్ స్టూడియో అని చెప్పేసి ఆ స్టూడియో కట్టారు. తెలుగు గడ్డ మీద మొట్టమొదటి సినిమా 1936లో సంపూర్ణ రామాయణం అని వాళ్లే తీశారు. ఆ సంపూర్ణ రామాయణం తీసిన వాళ్ళ మనవడే బాపు గారితో సంపూర్ణ రామాయణం NS మూర్తి గారు, అంటే నిడమర్తి సత్యనారాయణ మూర్తి గారు. ఓకే, ఆయన బాపు గారు శోభన్ బాబు గారితో అంటే అప్పట్లో రాజమండ్రిలోనే షూటింగ్ అదంతా అయిందనమాట. మొత్తం అక్కడ షూటింగ్ అక్కడ. అంటే దాంట్లో ఏమైనా ఎవరు నటించారు ఏంటి అవేమైనా వివరాలు ఉన్నాయి. అంటే నేను ఈ పుస్తకంలో నేను కేవలం మొదటి టాకీ వరకే వెళ్ళాను, అంతకు మించి లోతుల్లోకి వెళ్ళలేదు. కానీ ఆ సినిమాకి సంబంధించి ఎవరు నటించారు, అప్పుడు ఆ స్టూడియో ఎలా నడిచింది, స్టూడియో ఎక్కడ ఉండేది, ఇప్పుడు ఉన్నటువంటి ఆల్కాట్ గార్డెన్స్ అంటారు రాజమండ్రిలో, ఆ ఏరియాలో ఆ స్టూడియో ఉండేది, ఆ శ్రీ దుర్గా సినీటూర్ అని, అవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ ప్రయాణము నేను మొట్టమొదటి ఈ పుస్తకానికి సంబంధించినంత వరకు భారతదేశంలో ప్రపంచంలో సినిమా ఎలా వచ్చింది, ఇండియాకి సినిమా ఎలా వచ్చింది, ఇండియాలో సినిమా వచ్చినప్పుడు అప్పుడంతా మాటలు లేని సినిమా, మూకీ సినిమా, సైలెంట్ సినిమా అంటాం, మొగ సినిమాలు. అక్కడ మూకీల్లో దక్షిణ భారతదేశంలో ఎలాగా వచ్చినాయి, దక్షిణ భారతదేశం నుంచి మన తెలుగులోకి మాటలు వచ్చిన తర్వాత తెలుగులో మొట్టమొదటి సినిమా ఏంటి, తమిళంలో మొట్టమొదటి సినిమా ఏంటి, కన్నడంలో మొట్టమొదటి సినిమా ఏంటి, మలయాళంలో మొట్టమొదటి సినిమా ఏంటి, ఈ ప్రయాణం ఆ మొదటి సినిమాల వరకే పరిమితం చేసి రాశాను. అందుకనే మన సినిమా ఫస్ట్ ఇక్కడికే 566 పేజీలు అయిందని ఇక్కడికి నేను ఆపడం జరిగింది. ఇంకా చాలా చెప్పాల్సిన చాలా కథ ఉంది. కాళిదాసులోనే మొదటిసారి మాట పాట వినిపించింది కాబట్టి కాళిదాసులో మనకున్న భాగస్వామ్యం గురించి చెప్పాలి అని చెప్పేసి 2011 నుంచి అక్కడి నుంచి పూర్తిగా మళ్ళీ కాళిదాసు సౌత్ ఇండియాలో ఎలా జరిగింది అనేది కంటిన్యూ చేస్తూ అప్పుడు ఒక తెలుగే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం అన్నిటి మీదకి కూడా దృష్టి పెట్టాను. ఈ పరిశోధనలో కొత్తగా ఇప్పుడు ఈ పుస్తకంలో కూడా అదే కొత్తగా ప్రతిపాదించింది ఏంటంటే కాళిదాసు అనే సినిమా ఇంతవరకు తమిళ సినిమాని తమిళం వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ నిజానికి అది తెలుగు సినిమా. అది మీరు ఎలా ప్రూవ్ చేశారని మీకు ఒక డౌట్ రావచ్చు. నిజానికి కాళిదాస్ అనేది ఒక సినిమా కాదు, యాక్చువల్గా 3 ప్రోగ్రాంలు, 3 చిన్న సినిమాలు, అంటే 3 చిన్న షార్ట్ ఫిల్మ్ల కదంబం ప్రోగ్రామ్ అనమాట. ఆ ప్రోగ్రాము దానికి అప్పట్లో ఆ సినిమాకి రిలీజ్ అయినటువంటి పాటల పుస్తకం కూడా సంపాదించా. పాటల పుస్తకంలో ఈ పుస్తకంలో ఆ పాటల పుస్తకం తాలూకు ఆ పేజీ కూడా వేయడం జరిగింది. ఏ ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఫిల్మ్స్. మొదటిది 3 రీళ్ల తమిళ లవ్ సాంగ్స్, పేట్రియాటిక్ సాంగ్స్, నేషనలిస్టిక్ సాంగ్స్, తెలుగు త్యాగరాయ కీర్తనలు,
3 రీళ్లు. ఆ తర్వాత మధ్యలో మెయిన్ సినిమా 4 రీళ్లు కాళిదాసు, అది మొత్తం తెలుగు డైలాగుల సినిమా. ఆ తర్వాత చివరిలో 2 రీళ్లు తమిళ కురత్తి డ్యాన్స్ అంటే మనకి జానపద సంస్కృతిలో చెప్పాలంటే కురవంజి నృత్యం అంటారు. కర్ణాటకలో ఉంది, తమిళనాడు ఉంది. తమిళనాడు ఆమె యాక్ట్రెస్ దాంట్లో ఫేమస్ అనుకుంటా అప్పుడు అది ఆ డాన్స్ చేయడం. అవును, ఎవరు యాక్ట్రెస్ ఆమె? టీపీ రాజ్యలక్ష్మి. ఈ పుస్తకంలో కూడా ఈ పేజీలో కూడా ఈవిడే అనమాట, టీపీ రాజ్యలక్ష్మి. ఆవిడ చెప్పింది, మరి సరేనండి, మరి ఈ విషయాన్ని ఎలా మీరు ప్రూవ్ చేస్తారు అంటే కనుక ఆవిడ చేసిన ఈ టీపీ రాజ్యలక్ష్మి ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ సంపాదించా. ఇప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూ కాదు, ఇప్పుడు లేదు, ఆవిడ 1931లో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ, సినిమా రిలీజ్ అయిన వెంటనే ఇచ్చిన ఇంటర్వ్యూ సంపాదించా. దానిలో ఆవిడ స్పష్టంగా చెప్పింది, ఆవిడ మొట్టమొదట ఈ సినిమా ఎలా కాళిదాసు తీశారనేది కూడా ఒక గమ్మత్తైన విషయం. భారతదేశంలో మొట్టమొదటి టాకీ ఆలమార 1931 మార్చి 14న రిలీజ్ అయితే ఆ సినిమాని బాంబే అర్ధేశిరీన్ అని తీశాడు. హిట్ అయింది. హిట్ అయిన తర్వాత ఆ నిర్మాతకి దక్షిణ భారత్ ఇదే హిందీలో కాకుండా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో కూడా తీస్తే బాగుంటుంది అనిపించి తన దగ్గర ఎవరున్నారని చూస్తే అప్పటికి దర్శకత్వ శాఖలో ఆయన దగ్గర హెచ్ఎం రెడ్డి గారు ఉన్నారు. హెచ్ఎం రెడ్డి సౌత్ ఇండియన్, తెలుగు వచ్చు కదా, ఆయన్ని చేయమంటే సరే ఆయన తెలుగులో సినిమా తీయడానికి కోసం మొదలుపెట్టి తెలుగు, తమిళం ఇవన్నీ చూడడం కోసం టాలెంట్ స్కౌట్ కోసం మద్రాసు వచ్చాడు. మద్రాసు వచ్చినప్పుడు మద్రాసులో ఆయన ఇప్పుడు ఫేమస్ డ్యాన్సర్ పద్మా సుబ్రహ్మణ్యం గారి తండ్రి గారు కె సుబ్రహ్మణ్యం గారిని ఆయన ఆ రోజుల్లోనే మూకీల్ సినిమాలకి నిర్మాత, రచయిత, దర్శకుడు కూడా అనమాట. ఆయన ఈ టీపీ రాజ్యలక్ష్మి గారికి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేశాడు. అప్పటికే టీపీ రాజ్యలక్ష్మి గారు, రాజ్యలక్ష్మి ఆవిడ పేరు, రాజ్యలక్ష్మి కూడా కాదు, రాజ్యలక్ష్మి, టీపీ రాజ్యలక్ష్మి, ఆవిడ మూకీల్ సినిమాల్లో కొన్ని సినిమాల్లో చేశారు. ఆవిడ డాన్సరు, సింగరు. ఆవిడ దగ్గరికి తీసుకెళ్తే అమ్మ నువ్వు వస్తావా, మరి బాంబే వచ్చి చేస్తావా అంటే ఓకే అంది. ఆవిడ హెచ్ఎం రెడ్డి గారితో పాటు బాంబే వెళ్ళినప్పుడు తెలుగులో 4 రీళ్ల కాళిదాసు తీయాలని తీస్తే 4 రీళ్ల సినిమానే అయింది. 4 రీళ్ల సినిమా అయితే ఈవిడికి మరి ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి రాజ్యలక్ష్మి గారి పక్కనే తెలుగువాడు నటించాడు అందులో. అవును, ఏమైందంటే ఇప్పటి వరకు కూడా ఈ సినిమా గురించి ఈ సినిమాలు నటించింది మా తమిళ హీరో ఏదో పీజీ వెంకటేష్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. కానీ కాదు, విఆర్ గంగాధర్ అని తెలుగువాడు. అది కూడా అడ్వర్టైజ్మెంట్తో సహా నేను ఈ పుస్తకంలో ప్రూవ్ చేశాను. అతని ఫోటో మొదటిసారిగా ఇదిగో ఈ కవర్ పేజీ మీద వేసిన ఫోటో కూడా అతని ఫోటోనే. అతను ఎవరు అంటే మనకు కొంత విషయమే తెలిసినంత వరకు సమాచారం ఆయన గురించి పెట్టాము. సో హీరో తెలుగువాడు, తీస్తున్న దర్శకుడు తెలుగువాడు హెచ్ఎం రెడ్డి. అందులో నటించిన ఎల్వి ప్రసాద్ తెలుగువాడు. ఎల్వి ప్రసాద్ ఆలమారలో కూడా నటించాడు. ఆయన్ని కూడా ఈ చిన్న వేషం కింద తీసుకున్నారు ఆయన్ని. అప్పుడు టీపీ రాజ్యలక్ష్మి మరి తమిళం అమ్మాయి కదా, ఇవిడికి తెలుగు డైలాగులు రాదు కదా. అప్పుడు ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పింది, నాకు ఆయన తెలుగు డైలాగులు చెబుతుంటే హెచ్ఎం రెడ్డి గారు నేను తమిళ స్క్రిప్ట్లో రాసుకున్నాను. అంటే ఇవాళ మన సమంత గారు అదే 1930s నుండే ఇది మొదలైంది మనకి. 1930 నుంచే ఇవాళ మనకి సమంత గారో లేకపోతే రష్మిక మందన గారో లేకపోతే పూజా హెగ్డే గారో మనం తెలుగు డైలాగుల్ని వాళ్ళు వాళ్ళ భాషలో హిందీలోనో ఇంగ్లీష్లోనో రాసుకొని చెప్తున్నారు అంటున్నాం. ఇది మొట్టమొదటి సినిమాలోనే జరిగింది. టీపీ రాజ్యలక్ష్మి రాసుకొని చెప్పింది. సో ఆవిడ తెలుగు డైలాగులు చెప్పినట్టు మొత్తం తెలుగు సినిమా అనే విషయం అర్థమైపోతుంది. అప్పటి సమీక్ష కూడా తెలుగు డైలాగుల సినిమా అనే విషయం చెప్పింది. ఇది కాకుండా సమీక్ష అంటే అదే ఆయన కల్కి రాశాడన్న ఆ సమీక్ష గురించి మళ్ళీ ఒక సెకండ్ చెప్తాను. అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే 4 రీళ్ల సినిమా అయితే 4 రీళ్ళు అంటే 4 పదులు 40 నిమిషాలు కూడా లేదు. 40 నిమిషాలు వేసి డబ్బులు ఇవ్వమంటే ఆ రోజుల్లో 2-3 గంటల నాటకాలు చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు కదా. అందుకని ఏం చేశారంటే వాళ్ళు దీనికి ముందు వెనక ఏమైనా కలపాలని ఇవి తగిలించారు. ఆవిడని అడిగారు, నీకేమొచ్చమ్మా అంటే పాటలు వచ్చింది, పాడమ్మా అని రికార్డ్ చేశారు. అదొక 3 రీళ్ల సినిమా అయింది. అది 3 రీళ్లు. నీకేమొచ్చిందంటే డ్యాన్స్ వచ్చి కొరత డ్యాన్స్ వచ్చింది. కొరత డ్యాన్స్ ఆవిడ చేతి చేయించి కెమెరా పెట్టి, అప్పుడంతే షార్టు కట్టు ఇవేం లేవు కదా, ఊరినే కెమెరా పెట్టడము, ఇలా జస్ట్ మనం మాట్లాడుతుంటే రికార్డ్ చేయడమే కదా, అలా పెట్టి రికార్డ్ చేశారు. సో 3 రీళ్ల పాటలు మొదట, వెంటనే 4 రీళ్ల మెయిన్ సినిమా, 2 రీళ్లు తమిళ్. అంటే అసలు సినిమాకి ముందు వెనక మటుకే తమిళ పాటలు ఉన్నాయి. అసలు సినిమా మొత్తం తెలుగు డైలాగుల్లో తెలుగు దీనిలో ఉంది. ఆ విషయం ఆవిడ చెప్పింది. ఆ విషయం ఆవిడ చెప్పడమే కాకుండా అప్పుడు వచ్చినటువంటి రివ్యూ సినిమా రిలీజ్ అయిన వెంటనే 15 రోజుల కల్లా ఆనంద వికటన అనే పత్రికలో కల్కి కృష్ణమూర్తి, కల్కి అంటే ఎవరో కాదు, పొన్నియిన్ సెల్వన్ అని ఇప్పుడు వచ్చింది సార్ సినిమా. ఆ సినిమా తాలూకు మూల రచయిత, కథ నవల రాసినటువంటి ఆయన ఇప్పుడు లేరు కానివ్వండి, ఆ రోజుల్లో ఆయన రాసిన నవల ఆధారంగానే మణిరత్నం గారు ఈ పొన్నియిన్ సెల్వన్ సినిమా తీశారు. చాలా ప్రసిద్ధమైన నవల, తమిళ సాహిత్యంలో వాడు గొప్పగా చెప్పుకునే నవల. ఆ రాసిన ఆయన ఈ సినిమా రివ్యూ రాశాడు.
ఆయన చాలా తమిళ జాతీయాభిమాని, భాషాభిమాని కూడా. కొంత వెటకారంగా ఈయన కూడా కొంచెం కిండల్గా, వ్యంగ్యంగా ఏంటి ఈ సినిమాని అడిగితే పక్క వాళ్ళు ఎవరో చెప్పారు నాకు, అది తెలుగు భాష, తెలుగు డైలాగులని. అయ్యా తెలుగు డైలాగులో మొత్తం సినిమా అంతా తీశారు, ముందు వెనక మటుకు తమిళం పాటలు పెట్టారు, పెట్టి మా నెత్తిన తమిళ సినిమా అనేట్టుగా రుద్దుతారేంటి ఏంటి అంటే. మద్రాస్ ప్రెసిడెన్సీ అనేది అప్పుడు తెలుగు వాళ్ళు, తమిళులు, కన్నడిగులు, మహారాష్ట్రియన్స్ అందరూ ఉన్నారు. అందుకని సినిమా రిలీజ్ అయినప్పుడు గమ్మత్తుగా ఏం చేశారంటే ఫస్ట్ తమిళ్ తెలుగు టాకీ అని జిమ్మిక్, పబ్లిసిటీ జిమ్మిక్ చేశారు. తమిళ పాటలు ఉన్నాయి కదా, అవును, అందుకని పెట్టారు. అందుకని ఆయన సమీక్షలో ఏం చేశాడంటే ఇది మా దగ్గరని రుద్దుతారండి మా ఎత్తున, మీరు విజయవాడకో అలహాబాద్కో వెళ్ళి వాళ్ళకు కూడా తమిళ డైలాగులతో వేరే సినిమా చూపించండి, వాళ్ళకి తెక్క కుదురుతుంది, మనం ఇప్పుడు తెలుగు వింటున్నట్టే వాళ్ళకి తమిళం వినిపించాలనేసాడు. సో ఇవన్నీ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా, ఆయన వ్యంగ్యం వెటకారం పక్కన పెట్టండి, ఆయన మనకు ఒక రుజువు దొరికింది. ఇప్పటి వరకు ఈ సమీక్ష పూర్తి స్థాయిలో ఎక్కడా రాలేదండి. నేను ఆ సమీక్ష మొత్తం 6 పేజీలు 7 పేజీలో తమిళంలో తమిళ సమీక్ష మొత్తాన్ని దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పుస్తకంలో వేశా. సో ఆ రకంగా కాళిదాసు నటించిన హీరోయిన్ చెప్పిన మాటలు, అప్పుడు వచ్చిన సమీక్ష, ఎల్వి ప్రసాద్ ఇంటర్వ్యూలో ఇచ్చిన మాటలు, ఇవన్నీ కూడా కాళిదాస్ అనే సినిమా, ఓన్లీ కాళిదాస్ అనే 4 లేవుల సినిమా వరకు తెలుగు డైలాగుల సినిమానే. దాని ముందు పెట్టినటువంటి పాటలు తమిళం పాటలు, వెనకాల ఉన్నటువంటి వేరే చిన్న సినిమా అది కూడా అవును తమిళ డాన్స్. సో 3 కానీ హెచ్ఎం రెడ్డి గారి తాలూకు అది ఏం దొరకలేదు ఆయన ఇంటర్వ్యూ. అంటే ఇప్పుడు ఒక దశకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటేనండి, మీకు ఇప్పుడు ఇవాళ అడిగారు అనుకోండి, ఇవాళ జరిగింది, ఇవాళ ఏం తిన్నారని అనుకోండి, మీరు చెప్పగలుగుతారు. 2 రోజులు అయిన తర్వాత గుర్తు చేసుకుని చెప్పగలుగుతారు. 10 రోజుల తర్వాత మొన్న పండక్కి మీరు ఏం చేసుకున్నారండి ఇంట్లో అంటే ఆలోచిస్తారు, లేకపోతే ఒకదానికి ఒకటి చెప్పేస్తారు. సో అది ఒక్కొక్క దశ దాటినప్పుడు మనిషి జ్ఞాపక శక్తి మరుపు రావడం సహజం. అందుకని తర్వాత చెప్పిన ఇంటర్వ్యూలు కంటే కూడా నాకు సినిమా రిలీజ్ అయినప్పుడు వెంటనే వచ్చినటువంటి ఇంటర్వ్యూ కానీ, రివ్యూ కానీ, అడ్వర్టైజ్మెంట్ కానీ, వీటి ఆధారాన్ని ఎక్కువగా తీసుకున్నాను. ఎందుకంటే మనకి పరిశోధనలు ఎప్పుడు కూడా ప్రైమరీ సోర్స్ ఇంపార్టెంట్. ప్రైమరీ సోర్స్ అంటే వాళ్ళు బతుకున్న వాళ్ళు ఆ టైంలో చెప్పినవి కొద్దిగా ఆథెంటిక్గా ఉంటాయి. అప్పుడు ఆ టైంలో రిలీజ్ అప్పుడు చెప్పిన మాటలు నేను అందుకని తీసుకొని చేశాను. ఇది రుజువు చేయడం మూలంగా ఇప్పుడు ఏమైందంటే మనకి కాళిదాస్ అనేది తమిళం వాళ్ళు పూర్తిగా వాళ్ళ సినిమాని చెప్పుకుంటున్నారు, కానీ కాళిదాస్ అనే ఆ 4 రేళ్ల సినిమా వరకు మనది తెలుగు. కాళిదాస్ అనే షోలో వేసిన మిగిలిన 2 సినిమాల మాట అందులో లేదు, ఓన్లీ పాటే ఉంది. మనది పాట మాట 2 ఉన్నాయి కాళిదాస్లో, తెలుగు పాట మాట 2 ఉన్నాయి. అందుకని ఈ కాళిదాస్ అనేది కూడా అయితే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అది క్లెయిమ్ చేయాలి, కాళిదాస్ మా సినిమా రా, అది మీ సినిమా అని చెప్పుకుందుకు లేదు అని. అవును, అది క్లెయిమ్ చేయాలి. ఇంతవరకు మనం క్లెయిమ్ చేయలేదు. చెప్పుకోక మూలంగా తమిళం వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ సినిమాని చెప్పేసుకుంటున్నారు, కానీ తప్పు కదా. అవును, మొత్తం మన మాట పాట మొదటిసారిగా వెండి తెర మీద వినిపించిన సినిమాని మనం ఎలా వదులుకుంటాం? మన చరిత్రను ఎలా మర్చిపోతాం? మన సంస్కృతి, మన చరిత్ర వేరే భాష వాళ్ళు ప్రపంచం కంటే ముందే మా భాష ఉంది అని చెప్పుకుంటూ ఉంటే మనం మటుకు మనకు రైట్ రాయల్గా అన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా కాళిదాస్ అనే సినిమాని మన సినిమా కాదని వదిలేసుకుంటే తప్పు కదా. అందుకని ఈ పుస్తకంలో కూడా నేను వివరంగా అంతా చెప్పడం జరిగింది. చెప్పి భక్త ప్రహ్లాద్ అనేది 10 ఏళ్ల పూర్తి నిడివి సినిమా అయితే కాళిదాస్ అనే 4 ఏళ్ల వరకు అది చిన్న నిడివి తెలుగు సినిమా. సో దానిలో కూడా మన క్లెయిమ్ ఉంది, క్లెయిమ్ చేసుకోవాలి. తమిళం వాళ్ళకి అలా వదిలేయకూడదు. సో తెలుగు సినిమా మాట పాట పుట్టింది కాళిదాస్తో 1931 అక్టోబర్ 31న. పూర్తి నిడివి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద్ వచ్చింది ఫిబ్రవరి 6న. సో ఇప్పుడు 2 రోజులు మనకు ఉన్నాయి తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు. ఈ 2 రోజులని కూడా మనం పండగ కింద చేసుకోవచ్చు. మన వాళ్ళు విజయ నిర్మల గారు, కాంతారావు, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆ రోజుల్లోని శారద గారు ఈ పుస్తకానికి ముందు మాట రాశారు. జాతీయ ఉత్తమ నటిగా ఆ మొట్టమొదటిసారి మలయాళ సినిమాల ద్వారానే ఆవిడ గుర్తింపు వచ్చింది. అవును, ఆమె తెనాలి కదా, ఆమె ఒరిజినల్ ఊరు తెనాలి, కానీ మలయాళంలో బాగా ఫేమస్ వచ్చిన తర్వాత అప్పుడు ఆవిడ పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని తెలుగులో పెద్ద పెద్ద పాత్రలు ఇవ్వడం మొదలెట్టారు. సో అలా మలయాళంలో ఇవాళ అల్లు అర్జున్ వరకు మనకున్న భాగస్వామ్యం ఏమిటనేది కొంచెం రేఖామాత్రంగా ఈ పుస్తకంలో అది కూడా చెప్పాను. మలయాళం మొదటి సినిమా బాలను ఎలా తీశారు అవంతా కూడా చెప్పాను. ఇది ఒక ప్యాషన్గా 25 ఏళ్ళు పడ్డ కృషి అండి. దాదాపుగా ఒక 2000 ఫోటోలు ఈ పుస్తకంలో ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఏదో ఒక సినిమా మీద పిచ్చి ప్రేమ కొద్దీ మన చరిత్ర నిలబడాలనే దీనికి నా కోసం కాదు, మనుషులు వస్తాం వెళ్ళిపోతాం, కానీ మన చరిత్ర మిగలాలి,
తెలుగు వాళ్ళ చరిత్ర గొప్పగా అందరూ చెప్పుకోవాలని కోసం ఈ ప్రయత్నం చేశారు. అంటే దీని కంటిన్యూషన్ మీరు అంటే రచనలు సినిమా మీద ఎటువంటివి చేయబోతున్నారు? అంటే దీని కంటిన్యూషన్ ఉండబోతుందా? ఈ పరిశోధనలో ఇంకేమైనా తెలిసాయా? ఇప్పుడు అన్నాను కదా రాజమండ్రి స్టూడియో సంపూర్ణ రామాయణం, వాటి డీటెయిల్స్, వాటి తాలూకా అవి ఏమైనా చేయాలని చాలా ఉందండి. అంటే ఇది ఇప్పటికే కొంచెం 570 పేజీల పుస్తకం అంటే మనం వేసుకోలేము కూడా. ఈ ఎంఎస్కో వాళ్ళు వేసి చాలా ఖర్చు పెట్టి లక్షల్లో ఖర్చు పెట్టి వేశారు. నాకేదో 5 కాపీలు 10 కాపీలు ఇచ్చింది దాన్ని పెట్టి నేను మీలాంటి వాళ్ళ మిత్రులకి ఇచ్చి జరుగుతుంది. కానీ దీని తర్వాత కూడా పాపం ఆయన నేను వేస్తాను అని అంటున్నారు. సో భక్త ప్రహ్లాద గురించి కూడా పూర్తి స్థాయిలో ఒక పుస్తకం అంటే తెలుగు సినిమా ఇప్పుడు ఇది సౌత్ ఇండియన్ గురించి ఉందా, తెలుగు సినిమా మీద ఒక చిన్న చేయాలని ఉంది. ప్లస్ అందులో అనేక విషయాలు ఇంకా చెప్పాల్సినవి, ఇంకా బయటికి రాని అంశాలు కూడా నా పరిశోధనలో తెలిసిన కూడా చెప్పాలని కూడా ప్రయత్నం అయితే ఉంది నాకు. ఓకే. సో ఆల్ ద బెస్ట్ జయదేవ్ గారు. మీరు ఇంకా మరికొన్ని పుస్తకాలు రాయాలి. సినిమా పరిశ్రమ ఇది, ఎందుకంటే మేము సినిమా కాబట్టి ఇంట్రెస్ట్, మన తెలుగు సినిమాలు ఇంట్రెస్ట్ కాబట్టి, అంటే తెలియని విషయాలు బయటకు తీసుకొచ్చి తెలుగువాళ్ళు అంటే మన తెలుగువాడి పాత్ర చాలా ఉంది భారతీయ సినిమా చరిత్రలో. మీరు చూస్తే మూకీ దగ్గర నుండి రఘుపతి వెంకయ్య నాయుడు గారు, ఆ తర్వాత హెచ్ఎం రెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా తెలుగు అన్నిట్లోని ముందు నుండి ఉన్నారు. కాబట్టి మనకి అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ముందు ముందు కూడా అలాంటివి ఎన్నో మీరు వెలికి తీసి పుస్తక రూపంలో వేస్తే మేము చదువుతాం. మీ దగ్గరే ఉంచుకుంటే ఎలా? జ్ఞానాన్ని పంచండి అందరికీ. నేను అందుకనే నా దగ్గర ఉంచుకోవడం కాదు, మొత్తం పుస్తక రూపంలో వేస్తే మేము కూడా చదివి కొంచెం ఆనందపడతాం మన తెలుగు వాళ్ళు ఇట్లా చేస్తున్నారని. ఆల్ ద బెస్ట్ జయదేవ్ గారు. థ్యాంక్ యూ సురేష్ గారు.